తదాస్తు దేవతలు ఏ సమయంలో మన మాటలు వింటారో తెలుసా? విశ్వకర్మ కూతురు సంధ్యాదేవి సూర్యుడిని వివాహం చేసుకున్నాక తర్వాత ఆయన వేడికి భరించలేక గుర్రంలా మారి హిమాలయకి వెళ్ళిపోతుంది. శివుడి ద్వారా విషయం తెలుసుకున్న సూర్యుడు కూడా గుర్రంలా మారి హిమాలయకి వెళ్తాడు. వాళ్ళ ఇద్దరి కలయికతో గుర్రం రూపంలో జన్మించిన అశ్విని దేవతలు సూర్యోదయానికి అశ్విని దేవతలు అధిపతులు. సూర్యోదయం పూట వీళ్ళు తూర్పు నుండి పడమకి వెళ్తూ రోగాలని నయం చేస్తారు. సాయంత్రం 5 నుండి శాంభవి సమయం అంటారు. ఆ సమయంలో అశ్విని దేవతలు తూర్పుకి వెళ్తూ వారు ఏది విన్నా తదాస్తు అంటారు. ఈ సమయంలో కాస్మిక్ ఎనర్జీ ప్రభావం మనపై చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కాస్మిక్ ఎనర్జీ మన సంకల్ప బలాన్ని మరింత బలపరుచుతుంది. మనం పాజిటివ్గా ఆలోచించినా నెగిటివ్గా ఆలోచించినా దాని ప్రభావం మనం చేసే పని మీద దాని ఫలితం పైన పడుతుంది. ఈ విషయాన్ని మీరు మొదటిసారిగా విని ఉంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.